జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల మంజూరులో జరుగుతున్న తీవ్ర జాప్యానికి నిరసనగా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన చెలో కలెక్టరేట్ నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు లాయాక్ పాషా, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు ప్రవీణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి సామాల గట్టు నాయకత్వంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన జర్నలిస్టులు భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కలెక్టరేట్ వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు లాయాక్ పాషా మాట్లాడుతూ అధికారులు, పాలకుల నిర్లక్ష్యం కారణంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో అర్హులైన జర్నలిస్టులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయకుండా నెలల తరబడి పెండింగ్ లో ఉంచడం వల్ల జర్నలిస్టులు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రయాణ సౌకర్యాలు, ఇతర అధికారిక గుర్తింపు ప్రయోజనాలకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా వ్యవహరిస్తున్న జర్నలిస్టులు అక్రిడిటేషన్ కార్డుల కోసం భారీ వర్షంలోనూ రోడ్డుకెక్కాల్సిన పరిస్థితి ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ఏమాత్రం మంచిది కాదని హెచ్చరిస్తూ ప్రభుత్వం ఇకనైనా స్పందించి అర్హులందరికీ వెంటనే పారదర్శకంగా అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల భారీ ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ధర్నా జరుగుతున్న విషయం తెలుసుకున్న కలెక్టరేట్ అధికారి అక్కడికి చేరుకొని నాయకుల నుంచి వినతి పత్రాన్ని స్వీకరించారు. సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో నిరసన కార్యక్రమాన్ని విరమించారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, కార్యదర్శులు, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దాదాపు 102 నెలల నుంచి కాలయాపన చేస్తున్నాం. వెంటనే స్పందించి అర్హులైన ప్రతి జర్నలిస్ట్కి జీవో ప్రకారమే, జీవోను విభేదించి ఇవ్వమని మేము డిమాండ్ చేయట్లేదు. జీవో ప్రకారమే ఈరోజు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం TUWJ H143 ఆధ్వర్యంలో అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డు అందివ్వాలనే ఉద్దేశంతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. మిత్రులారా, ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా చెప్పుకుంటున్న ప్రజాస్వామ్యంలో 4వ స్తంభం మీడియాలో పనిచేస్తున్న విలేకరులు ఈరోజు అక్రిడిటేషన్ కార్డు కోసం రోడ్డెక్కాల్సిన దుస్థితి నెలకొంది. పాలకుల నిర్లక్ష్యమా, అధికారుల నిర్లక్ష్యమా, అది ఏదైతేనేమి ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని జర్నలిస్టులు అక్రిడిటేషన్ కార్డును అడుక్కునే పరిస్థితి, దిక్కుమాలిన పరిస్థితి నెలకొనడం అనేది చాలా బాధాకరం. ఇటీవల నాకు తెలిసి ఈ 6 నెలల కాలంలో బస్సు పాస్ను 6 సార్లు రెన్యువల్ చేశారు. ప్రతిసారి 50 రూపాయలు వెచ్చించి బస్ స్టాండ్కి పోయి పాస్ తీసుకోవాలి. ఏంటి అసలు? అంటే జర్నలిస్టు సమాజం పక్షాన ప్రభుత్వ అసలు వైఖరి ఏంటి? తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టుల పక్షాన్నే మీరు ఈ రకంగా వ్యవహరిస్తే రాబోయే రోజులలో భారీ మూల్యం చెల్లించక తప్పదని మా TUWJ H143 తరఫున హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా పాలకులే కావచ్చు, అధికారులే కావచ్చు, కళ్ళు తెరిచి రాజన్న సిరిసిల్ల జిల్లాలో పనిచేస్తున్న ప్రతి అర్హులైన జర్నలిస్టులందరికీ వెంటనే అక్రిడిటేషన్ మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడల వారం రోజుల సమయం ఇస్తున్నాం. లేని ఏడల భారీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి వెనుకడమని చెప్పి హెచ్చరిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న సహచర జర్నలిస్టు మిత్రులందరికీ, యూనియన్ సభ్యులందరికీ మరోసారి ధన్యవాదాలు. తెలంగాణ సాధన కోసం పోరాటం చేయడానికి పుట్టినటువంటి యూనియన్ TJF ఇప్పుడు జర్నలిస్టుల సమస్యలపైన, వాటి పరిష్కారం కోసం, వాటిని హక్కులను సాధించుకోవడానికి ముందుండి పోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ యూనియన్ ఎల్లవేళలా జర్నలిస్టుల యొక్క సంక్షేమం కోసం కృషి చేస్తుందనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు ప్రతి ఒక్క జర్నలిస్టు అక్రిడిటేషన్ కార్డును తన యొక్క గౌరవంగా భావిస్తారు. ఈ అక్రిడిటేషన్ కార్డు అనేటువంటిది ప్రభుత్వం గుర్తించి ఇచ్చేటువంటి కార్డు. ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తుంటుందో ఆ సంక్షేమ పథకాలకు అర్హులు ఈ కార్డు ఉన్నవాళ్ళు. అయితే ప్రభుత్వం ప్రస్తుతము జర్నలిస్టులకు ఏం సంక్షేమం ఇస్తుందో, ఏం ఇస్తలేదో తెలియదు, కానీ కేవలం ఒక బస్ పాస్ మాత్రమే ఇస్తుంది. ఈ బస్ పాస్ మహిళలకైతే పూర్తిగా ఉచితంగా ఇస్తుంది. జర్నలిస్టులకు 1/3 అని అంటారు. అది చెప్పడం 1/3, ప్రాక్టికల్గా చూస్తే సగం ఛార్జ్ పడుతుంది. ఆ ఛార్జ్ పడితే ఆ కార్డు ఇవ్వడానికి కూడా ఇప్పుడు ప్రభుత్వము నెలల తరబడి, సంవత్సరాల తరబడి కాలయాపన చేస్తుంది. ఇలాంటి కాలయాపన చేయకుండా వెంటనే ప్రతి ఒక్క జర్నలిస్టుకు, అర్హుడైనటువంటి ప్రతి ఒక్కరికి అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వడంలో ఇంకా జాప్యం చేసినట్లయితే తీవ్రంగా ఉద్యమిస్తాము అని హెచ్చరిస్తున్నాం.